ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు బత్తాయిని కత్తిరించడం. ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ను చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. తల్లులను రెండు జతలుగా చేయండి. ఇద్దరు తల్లులకు పూలమాలలు చూపించి కళ్ళకు గంతలు కట్టండి. 1, 2, 3 అని చెప్పినప్పుడు తల్లులిద్దరూ ఒకరి మెడలో మరొకరు దండలు వేసుకోవాలి. అతి తక్కువ సమయంలో ఒకరికొకరు పూలదండలు వేసుకునే జంట విజేతగా నిలుస్తుంది. ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం. రండి నేటి కృత్యాలను చేద్దాము. దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం. ఇంట్లో సహజ సిద్ధమైన రంగులు తయారు చేయడం ద్వారా మన చుట్టూ దొరికే వివిధ రకాల కూరగాయలతో కళాకృతులను ఎలా తయారు చేయవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ గ్రూప్లో చెప్పండి. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. ఇంట్లో సరదా ఆట క్రమం 1. పిల్లలతో ఆశ్రయం యొక్క ప్రాముఖ్యతను చర్చించండి. స్ట్రాలు, కొమ్మలు, గిన్నెలు మొదలైన పదార్థాలను ఉపయోగించి జీవించడానికి చిన్న నిర్మాణాలను నిర్మించండి. క్రమం 2. కుటుంబం కోసం సాధారణ నాన్ ఫైర్ వంట కృత్యాలలో పిల్లలను నిమగ్నం చేయండి. పదార్థాలను గుర్తించడానికి, కలపడానికి, రుచి చూడటానికి మరియు అవసరమైన విధంగా మార్పులు చేయడానికి ప్రేరేపించండి.
ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి. ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా? ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి. ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.